2019లో శ్రీ రాజగోపాల స్వామి దేవస్థాన అభివృద్ధి కమిటీ మరియు ట్రస్ట్ బోర్డ్ సొసైటీ ఏర్పాటుతో ఒక మహాసంకల్పం ప్రారంభమైంది. ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ, మహాసంప్రోక్షణ మరియు కుంభాభిషేక కార్యక్రమాల ఏర్పాట్లు. కోవిడ్ మహమ్మారి మధ్యలోనే ఈ కార్యం ఆగకుండా ముందుకు సాగింది. అన్ని ఏర్పాట్లు శాస్త్రోక్తకరంగా జాగ్రత్తగా నిర్వహించబడ్డాయి. మొదటి దశలో ప్రధాన దృష్టి పాత ధ్వజస్తంభంపై పడింది. ఆలయం వెనుక భాగంలో ఉంచిన 2 భాగాలుగా ఉన్న పాత ధ్వజస్తంభాన్ని పరిశీలించారు. దానితో అనుసంధానమైన పాత మానికలు, కలశాలు, లోహభాగాలు దృఢత్వం మరియు ఆయుష్ విశ్లేషించారు. పూర్తి సాంకేతిక పరిశీలన తర్వాత ఒక ముఖ్యమైన ఆలోచన పుట్టుకొచ్చింది. కొత్త ధ్వజస్తంభాన్ని మరింత బలంగా, దీర్ఘకాలం నిలిచే విధంగా నిర్మించాలి. అందుకే కమిటీ ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకుంది. పూర్తి పొడవైన 54 అడుగుల ఏకఖండ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించాలి. 2 భాగాల స్థానంలో ఒకే భాగంగా, ఒకే శక్తిగా, ఒకే సంకల్పంగా. కానీ ఈ నిర్ణయం వెంటనే ఒక కొత్త సవాల్ను తెచ్చింది. 54 అడుగుల ఏకఖండ దృఢమైన శాస్త్రోక్తకరమైన ధ్వజస్తంభం కోసం లోతైన అన్వేషణ ప్రారంభమైంది. సాధారణంగా దొరికేది కాదు, ఎంచుకోవాల్సిందేమో అత్యుత్తమైనది, ఆధ్యాత్మిక ప్రమాణాలకు సరిపోవాలి. అలా ప్రారంభమైంది కొత్త ధ్వజస్తంభం కోసం ఒక గంభీరమైన శోధన యాత్ర. ధ్వజస్తంభం అన్వేషణ ఎన్నాళ్ళు సాగింది? ధ్వజస్తంభం ఎక్కడ వెతికారు? ఎప్పుడు ఆలయానికి చేరుకుంది? దైవ ప్రయాణం పార్ట్ 7లో కొనసాగుతుంది. మళ్ళీ కలుద్దాం. జై శ్రీమన్నారాయణ.